ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహారీ పిల్ల. సో ఈరోజు అయితే నేను దేవకుండ్ వాటర్ ఫాల్కి వెళ్తున్నా, అలానే మిల్కీ బార్ వాటర్ ఫాల్కి వెళ్తున్నా. ఇది మహారాష్ట్రలో ఉందన్నమాట, పూణే నుంచి ఒక 70-80 కిలోమీటర్స్లో. అండ్ ఇవంతా చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. ఈ మాన్సూన్లో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన వాటర్ ఫాల్స్ అనమాట. ఇంకా లేట్ అయితే చేయకుండా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడైతే నేను తాబని ఘాట్లో ఉన్నా అనమాట. మీకు తెలుసు కదా, దేవకుండ్ వాటర్ ఫాల్, మిల్కీ బార్ వాటర్ ఫాల్స్, అలానే కొన్ని వాటర్ ఫాల్స్ అన్నీ తాబని ఘాట్లు ఉన్నాయి. అలానే తాబని ఘాట్ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మీరే చూడండి. మొత్తం నేను ఆల్మోస్ట్ మార్నింగ్ 10 o'clock నేను స్టార్ట్ అయ్యా. రోడ్డు మొత్తం ఫుల్ వర్షం, అలానే ఫాగ్తో ఉంటుంది. బట్ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చూడండి, మీకు అర్థమవుతుంది కదా ఎంత బ్యూటిఫుల్ రోడ్స్ ఉన్నాయో ఇక్కడ. అలానే మనం తామని ఘాట్ నుంచి దేవకుండ్ వెళ్ళే వరకు మీకు దారిలో చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఇంతకుముందే కనిపించింది కదా, ఇదే ఒక హిడెన్ వాటర్ ఫాల్ అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో నేను ఆ స్పెషల్ హిడెన్ వాటర్ ఫాల్స్ కూడా చూపించబోతున్నా, దాని దగ్గర వరకు వెళ్ళి చూపించబోతున్నా. అండ్ మిగిలినవన్నీ అయితే మీకు మెయిన్ రోడ్ మీద వస్తాయి. ఇట్లా మీరు తామని ఘాట్ నుంచి దేవకుండ్ వెళ్ళే దాంట్లో ఇలా మీకు ఆల్మోస్ట్ 10 to 15 వాటర్ ఫాల్స్ అయితే వస్తాయి. చూడండి చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుందో. అండ్ సో ఆల్రెడీ నా జోగ్ ఫాల్స్ వీడియో చాలా మంది చూసారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి, సో అస్సలు మిస్ అవ్వకండి. అలానే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా ఫుడ్ బ్లాగ్స్ కూడా రాబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. హైదరాబాద్లో అలానే మన ఆంధ్ర తెలంగాణలో డిఫరెంట్ ఫుడ్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. అలానే ప్లేసెస్ కూడా నేను మీకు చాలా ప్లేసెస్ చూపించబోతున్నా. అంటే నేను సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేసా, కర్ణాటక ఎక్స్ప్లోర్ చేసా, హిమాచల్, అలానే ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ నేనైతే అప్లోడ్ చేయబోతున్నా, అస్సలు మిస్ అవ్వకండి. అలానే నేను నెక్స్ట్ కేరళ రౌండ్ ట్రిప్ వేయబోతున్నా, అది కూడా నేను ఎవ్రీడే అప్డేట్ చేస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మనం దేవకుండ్ రీచ్ అయిపోయాం. హాయ్ ఎవ్రీవన్, సో నేనైతే ఇప్పుడు దేవకుండ్ వాటర్ ఫాల్ ఉన్నా. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా వాటర్ క్రాసింగ్స్ అయితే చాలా ఉంటాయి. ఈ వాటర్ అన్నిట్లో మనం క్రాస్ చేస్తూ ఉండాలి. సో అఫ్కోర్స్ మన షూ అయితే మొత్తం తడుస్తాయి. అండ్ సోలోగా వచ్చానంటే సోలోగానే వచ్చాను, ఎవరు లేరు. అండ్ ఒకదాన్నే ఈ అడవిలో ఇట్లా ట్రెక్కింగ్ చేస్తున్నాను అనమాట. ఫారెస్ట్కి ఆ వాటర్ ఫాల్ రీచ్ అవ్వాలంటే ఇదంతా చెయ్యక తప్పదు. అందరూ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి ప్లీజ్. ట్రావెల్ చేయండి మొత్తుకుంటున్నా. చాలా మంది అయితే తిడుతున్నారు నన్ను, ఏం చెప్తున్నావు నువ్వు అది అని. బట్ ఎస్, నిజం చెప్తున్నా. సో లాస్ట్ టైం నేను వేరే రూట్ నుంచి వెళ్ళా, ఇప్పుడైతే ఇది వేరే రూట్ అనమాట. అండ్ ట్రెక్ అయితే చాలా కష్టంగానే ఉంది, చూద్దాం ఏమవుతుందో. సో దేవకుండ్ వాటర్ ఫాల్ టోటల్ 16 కిలోమీటర్స్ అనమాట. అంటే 8 kilometers వెళ్ళడం, 8 kilometers రావడం. బట్ రోడ్ అంతా మీకు చాలా డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి, వాటర్ క్రాసింగ్స్ ఉంటాయి, అలానే మొత్తం జంగిల్ ట్రెక్ ఉంటుంది అనమాట. అలానే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చిన్న చేపలు కూడా మీకు కనిపిస్తాయి వాటర్ క్రాసింగ్స్ అప్పుడు, అస్సలు మిస్ అవ్వకండి. గైస్, ఇందాక నుంచి ఒక్కదాన్ని నడుస్తున్నా. నాకైతే నేను కరెక్ట్ వెళ్తున్నాను లేదో కూడా నాకు అర్థం కాలే. బట్ ఇప్పుడైతే నాకు రోడ్ అయితే కనిపించింది ఇక్కడ. వాళ్ళైతే బోర్డ్స్ అయితే పెట్టారు ఎట్లా పోవాలో. సో మనం ఇది ఫాలో అయ్యి వెళ్ళిపోవాలి. ఎస్, సో వాళ్ళు ఆల్రెడీ చెప్పారు అది రోప్ ఉన్నది క్రాస్ చేయొద్దని చెప్పి. సో అలాంటి రోప్స్ అయితే క్రాస్ చేయకండి, అక్కడ వాటర్ డీప్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఇలా అయితే ఫాలో అయిపోవాలి. దేవకుండ్ నచ్చింది కదా, ఇట్లా ఫాలో అవ్వాలి అంతే, సింపుల్. బట్ ట్రెక్కింగ్ అయితే సింపుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. గాయస్, ఇక్కడైతే నేను ఒక్కదాన్ని ఉన్నా, ఎవరు లేరు, మళ్ళీ చెప్తున్నా. అండ్ అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి. అండ్ వచ్చే దారి మొత్తం అంటారా, మ్యాప్స్ అయితే పనిచేయవు, సిగ్నల్స్ అయితే రావు. బట్ ఏంటంటే మీరు అక్కడ ఎవరైనా కనిపిస్తే లోకల్ వాళ్ళని అడుగుతా మీరైతే లొకేషన్కి రీచ్ అవ్వాలి. చాలా బాగుంటుంది ప్లేసెస్. మాన్సూన్ అంటేనే మహారాష్ట్ర అంటేనే మాన్సూన్స్ ఇండియాలో అయితే. నేనైతే అది 100% నమ్ముతాను. అండ్ నేనైతే పడకూడదని అనుకుంటున్నాను.
గైస్ ఫైనల్ అయితే కొందరిని కలిసా ఇక్కడ. వీళ్ళు పూణే నుంచి అంట, మహారాష్ట్ర నుంచి. హాయ్. మీన్స్ dangerous place. Oh. 170. 170 क्या? Age. आपका 17 और 170? 17. 17, ओके. आप? हाँ? नाम बोलो. My name is Omkar. ओमकार, अक्षय, प्रसाद, रोहित, निखिल. माझी स्टाईल आहे ना ओमकार काळे 62 फॉलो करा. टायर्ड हो गए? टायर्ड? यस थक गए? नेटवर्क का प्रॉब्लम चलो हो गए नहीं फोन नहीं आ गया व्हाट्सएप पे हो टाइप कर लो आप ट्रैकिंग करते हो क्या सिर्फ हाँ. సో వీళ్ళందరూ 16 to 20 years పిల్లలు అనమాట. ఒక్క డే కోసం వచ్చారు, దేవకుని వాటర్ ఫాల్ అలానే ఇంకొక వాటర్ ఫాల్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారు. బట్ ఏంటంటే నాకు పరిచయం అయినాక వీళ్ళు నన్ను దీది అనుకుంటా నాతో చాలా మంచిగా కలిసిపోయారు. అలానే దీని తర్వాత నేను ఒక హిడెన్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నా అంటే వీళ్ళు నాతో పాటు వస్తా అన్నారు. ఆ వాటర్ ఫాల్ కూడా వీళ్ళు నాతో రావడం జరిగింది. ఫస్ట్ నేను ఏదైతే మీకు చూపించానో ఆ పెద్ద వాటర్ ఫాల్, సో ఆ వీడియోకి అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ అదే అప్లోడ్ చేయబోతున్నాను. क्या में इधर महाराष्ट्र जाने का ना फिर हाँ नासिक नासिक की प्लान है. नासिक गोवा आप स्कूटी से ट्रायल करते हो स्कूटी रेंट. अच्छा तो नासिक में जाओ ना नासिक में बहुत अच्छा है देखने को नासिक में क्या है वाटरफॉल्स? फोर्ट ओ हर फोर्ट ये टफ है ना, मुश्किल है थोड़ा. मैं विसापुर लोहाघाट ये पूरा गया लास्ट टाइम. कातलदार वाटरफॉल. इधर राजगढ़ रायगढ़ कॉर्नर सो व्लॉगिंग अभी फर्स्ट टाइम इधर. हरी हरी बोल के कोकन काड़ा है ओके ओके पता है वो स्टेप्स है ना, छोटा छोटा स्टेप्स. ज्यादा है ओ देवा. और 15 मिनट्स बस 15-20 मिनट्स. మేమైతే 1 hour ట్రెక్కింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాక వీళ్ళకి అస్తమాను 10-15 మినిట్స్లో రీచ్ అయిపోతాం 10-15 మినిట్స్లో రీచ్ అయిపోతాం అని చెప్తూనే ఉన్నారు. వీళ్ళైతే ట్రెక్కింగ్స్కి చాలా కొత్త, అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు. అందుకనే వాళ్ళని మోటివేట్ చేస్తూ నేను మోటివేట్ అయితే వెళ్తూనే ఉన్నా అనమాట వాళ్ళతో. सॉरी 63,000 63,000. 63,000 हाँ 63. आज तो आई थिंक 64 पता नहीं. और हमारा मिला के 70,000 ओह शेयर करो वीडियोस. क्यों आपको हिंदी पता नहीं है? हिंदी आता है तो हिंदी में बात करो. आप है ना महाराष्ट्र में मराठी बोलेंगे ना हाँ बहुत ज्यादा फेमस हो जाएगा हाँ सिर्फ एक ही डायलॉग यूज करने हैं चंगड़ा बोले नहीं इंस्टाग्राम पे भी ट्रेंडिंग के लिए हो. आप ज्यादा मराठी ट्राई करेंगे ना तो महाराष्ट्रियन लोग आपको सपोर्ट ज्यादा नहीं क्या सिखाएंगे मराठी ऐसा वैसा సో మేమైతే 1.5 hour ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ చేసాము. అలానే చాలా వాటర్ క్రాసింగ్స్ అయితే క్రాస్ అయ్యాము. అలానే నేను మీకు చెప్తున్నా కదా, ఈ ప్లేస్లో స్పెషాలిటీ ఏంటంటే మొత్తం జంగల్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటే డిఫరెంట్ వాటర్ క్రాసింగ్స్ ఉంటుంది. అలానే వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉంటాయి. అవి కూడా చిన్న వాటర్ ఫాల్స్ కాదు, చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. అలానే బ్రిడ్జెస్ కూడా చాలా డిఫరెంట్ బ్రిడ్జెస్ ఉంటుంది. సో ఇది స్పెషల్ లేక్ అన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్ లేక్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మీకు వీడియోలో అంత తెలియదు, బట్ ఏంటంటే మీరు డైరెక్ట్ ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది.
సో నేనైతే ఆ లేక్ దగ్గర చాలా వీడియోస్ దిగాను, అలానే చాలా పిక్చర్స్ కూడా తీయించుకున్నా. అండ్ ఇది లేక్ పక్క నుంచి మనం ఇలా చిన్న షార్ట్ కట్లా ఉంటుంది, ఇక్కడ నుంచి మనం నడుస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం టఫ్ ఉంటుంది అనమాట ట్రెక్కింగ్ అనేది. బట్ టైం పాస్ చేస్తూ అయితే మేమైతే వెళ్ళిపోయాము, మాకు టైం అయితే తెలియలేదు. బట్ ఈ పిల్లలు ఏంటంటే కొంచెం టైర్డ్ అయితే అయ్యారు. గైస్ ట్రెక్కింగ్ అయితే ఫ్రెండ్స్ తో వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కరే వెళ్తే గ్యాప్ తీసుకొని వెళ్ళండి, బట్ చాలా వర్త్ ట్రెక్కింగ్ అయితే. చూసారు కదా అడవిలో. ఇట్స్ వెయిటింగ్ టైం. అండ్ మేము నడుస్తూ ఉంటే ఒక ప్లేస్లో ఏదో కదులుతున్న అది అనిపించింది. తీరొచ్చి చూసి ఇది క్రాబ్ అనమాట, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. దానికైతే బాయ్ చెప్పి పంపించాము. Wow, Devkund. Here, our Jan Seva. Clap, please. Face reveal. Panita. Here, देखो. Hi. Hey, Akshay. Hi. Bye. సో మధ్యలో అయితే చాలా వర్షం వచ్చింది, అలానే వర్షంలో తడుచుకుంటూనే మేమైతే వెళ్ళాము. కొంతమంది అయితే రాలేదు భయపడి, బట్ ఏంటంటే నేనైతే అస్సలు భయపడలేదు. అలా నాకు వర్షం అంటే చాలా ఇష్టం. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన వర్షంలో. అలానే దేవకుండ్ ఏంటంటే ఆ 16 కిలోమీటర్స్ అయితే మస్తు ఎంజాయ్ చేసిన. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మంచిగా ఆడుకున్నా, మంచిగా వీడియోస్ దిగిన, మొత్తం అంతా చాలా హైలైట్. అదే కాకుండా ఇదేంటంటే కొంచెం టఫ్ ట్రెక్ స్టార్ట్ అయినాక ఫుల్ వర్షం రావడం కొంచెం కష్టమైంది. దాని తర్వాత వాటర్ అనేది ఆ వర్షం వల్ల మొత్తం మట్టి కింద అయిపోయి మేము వెళ్ళే రోడ్డు మొత్తం ఏంటంటే ఇట్లా మట్టిలాగా వచ్చేసి వాటర్ పడుతూ ఉంది. సో అక్కడి నుంచి మేము జాగ్రత్తగా వెళ్ళడం జరిగింది. తర్వాత మెయిన్ హైలైట్ ప్లేస్ అనమాట ఇది కూడా నా ఫేవరెట్ ప్లేస్ దేవకుండ్ వాటర్ ఫాల్లో. ఇది ఏంటంటే మొత్తం రివర్ ఉంటుంది, మొత్తం రివర్. అండ్ వర్షంలో వెళ్ళాం కాబట్టి ఆ రివర్ ఫ్లో అనేది నార్మల్గా లేదు. అలానే ఒక సైడ్ మధ్యలో రోడ్డు ఉంటుంది, అలానే ఇంకో సైడ్ వాటర్ ఫాల్ అనమాట. ఇది నేను ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదే కాదు, ఇంకా ముందు కూడా ఉంటుంది. ఇది కూడా నేను మీకు చూపిస్తా, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ చూసారు కదా మొత్తం ఇలానే ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ దీని మీద నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే ఇలా నడవాల్సి వస్తుంది. అయితే కొత్త బ్రిడ్జ్ కింద కట్టారు. ఈ వాటర్ ఫాల్ చూడండి, అలానే కింద రివర్ చూడండి. అండ్ ఒక 2 కిలోమీటర్స్ అయితే చాలా డిఫికల్ట్ ట్రెక్ వస్తుంది అనమాట. అక్కడ నేను రికార్డ్ చేయడానికి అంత ఇదైతే లేదు నాకు. సో ఫోన్ అయితే పక్కన పెట్టి నేనైతే వెళ్ళడం జరిగింది. అండ్ చాలా కష్టం ఉంటుంది, అంటే లాస్ట్ ఒక 20 మినిట్స్ అయితే ట్రెక్కింగ్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. అండ్ కొంచెం వెళ్ళినాక ఇలా చాలా మంచి రోడ్ వస్తుంది, అంటే ఇలాగా మొత్తం జంగిల్లో చాలా ఆల్మోస్ట్ మనం రీచ్ అవుతున్నాం అన్న టైంలో ఇలా రోడ్ అనేది వస్తుంది. అండ్ అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నేను లాస్ట్ టైం సెప్టెంబర్లో వెళ్ళినప్పుడు నాకు ఈ వాటర్ ఫాల్ అయితే కనిపించలేదు, దేవకుండ్ మెయిన్ వాటర్ ఫాల్ ముందు. బట్ ఈ వాటర్ ఫాల్ అయితే చూడండి, ఇదైతే నా ఫేవరెట్. నేను చెప్తున్నా కదా, దేవకుండ్ వాటర్ ఫాల్ కన్నా నాకు ఈ వాటర్ ఫాల్ ఇంకా నచ్చింది. ఇదేంటంటే నెక్స్ట్ అంటే ఒక 1 మినిట్ వాక్ కూడా ఉండదు ఈ వాటర్ ఫాల్ నుంచి దేవకుండ్ మెయిన్ వాటర్ ఫాల్కి.
బట్ ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుంది కదా. సో ఇక్కడ నుంచి మనం అక్కడ వరకు వెళ్ళడానికి అయితే లేదు, బట్ దూరం నుంచి అయితే చూడొచ్చు. దీని తర్వాత నేను నెక్స్ట్ మళ్ళీ నడుచుకుంటా దేవకున్ వాటర్ ఫాల్ 1 minute లో దేవకున్ వాటర్ ఫాల్ రీచ్ అయిపోయాం. సో ఇంకా లేట్ అయితే చేయకుండా దేవకున్ వాటర్ ఫాల్ చూసేద్దాం రండి. నేను వీకెండ్ వెళ్ళా, క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ అందరూ స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. ఒకసారి మీరే చూడండి ఎంత క్రౌడ్ ఉందో, మీకే అర్థమవుతుంది. అండ్ నేనైతే ఈ ప్లేస్ చాలా ఎంజాయ్ చేశాను. వర్షం వల్ల చాలా వాటర్ అయితే చాలా డీప్ ఉంది, బట్ స్టిల్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అలానే నేను నా బ్రోస్తో కలిసి ఈ వాటర్ ఫాల్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసాం అన్నమాట. సో మేము దేవకున్ వాటర్ ఫాల్ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే నేను ఇంకొక హిడెన్ వాటర్ ఫాల్కి వెళ్తున్నా, అలానే బాలను కూడా తీసుకుపోతున్నా. మేమందరం ఆ వాటర్ ఫాల్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపించబోతున్నా, అస్సలు మిస్ అవ్వకండి. అది కూడా తామిని ఘాట్లో ఉంది. నేను ఫస్ట్ టైం నేను మీకు చూపించా కదా, ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక పెద్ద వాటర్ ఫాల్ దూరం నుంచి ఆ వాటర్ ఫాల్ దగ్గర వరకు అయితే వెళ్ళి నేను ఆ వీడియో అయితే మీకు చూపిస్తా, అస్సలు మిస్ అవ్వకండి. అలానే ఇలాంటి వీడియోస్ మరెన్నో రాబోతున్నాయి. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.